జడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిటి బరితెగించిన అధికార పార్టీ మోకలు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డిపై హత్యా ప్రయత్నం. దాడికి దిగిన 30 మందికి పైగా టీడీపీ నాయకులు కార్యకర్తలు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన వారిపై కర్రలు రాళ్లతో దాడి. అమరేశ్వర్ రెడ్డికి తలకు బలమైన గాయం, చేయి విరిగిన సురేష్ రెడ్డి. బాధితులు పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిధుల కోసం కథం తొక్కిన సర్పంచులు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదురు ధర్నా. సర్పంచుల తీర్మానం మేరకే ఉపాధి పనులు చేపట్టాలని డిమాండ్. గౌరవ వేతనాన్ని తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలు. సమస్యలు పరిష్కరించబోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. మరి మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి. ఇది అంతకుముందు భ్రష్టు పట్టిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామస్థాయికి తీసుకెళ్ళిపోయామని చెప్పి. మరి ఇప్పుడు సర్పంచ్లు ఈ గొడవ ఏంటి అంటే, మరి ఈ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సింది ఆయనే. ఇకపోతే సాంకేతిక విద్యలో అప్రతిష్ట అంటూ అన్ని టెక్నికల్ బదిలీలే. సీటు కదలకుండా అదే స్థానంలో కొనసాగుతున్న అధికారులు. రెగ్యులర్ బదిలీలో అడుగడుగున అక్రమాలు చేసిన కీలక బాధ్యతలు. డైరెక్టరేట్ని వదలని ఏడీలు. మంత్రి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. కాంట్రాక్ట్ లెక్చరర్లకు మాత్రం 750 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు అంటూ సాంకేతిక విద్యాశాఖలో జరిగినటువంటి అప్రతిష్ట గురించినటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే